రాష్ట్రంలో చేతి వృత్తులు చేసుకునేవారు, వలస కార్మికులు తమకు ఎక్కడ ఉపాధి దొరికితే అక్కడికే వెళ్లి జీవిస్తూ ఉంటారు. అక్కడే స్థిర నివాసం ఏర్పరచుకుంటూ ఉంటారు. ఇలాంటి వారి కుటుంబాల్లో పెన్షన్ తీసుకునేటువంటి వయోవృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు కూడా ఉంటే వారు కూడా వారి కుటుంబ సభ్యులతో పాటే వలస వెళ్లాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఉన్న నివాసం నుంచి మరో చోటికి నివాసం మారాల్సి ఉంటుంది. మరికొందరు వయసు పైబడి వారి కుమారుల వద్దో కుమార్తెల వద్దో వెళ్లి అనారోగ్య కారణం చేత వారి వద్దనే నివసిస్తూ ఉంటారు. ఇలాంటి వారు ప్రతి నెల 1వ తేదీన ఎన్టీఆర్ పెన్షన్ భరోసా పథకం ద్వారా పెన్షన్ తీసుకోవడం కోసం ఎక్కడున్నా వారి సొంత గ్రామానికి రావాల్సి ఉంటుంది. 1వ తేదీన వచ్చి పెన్షన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా ఇతర ప్రాంతాల నుంచి తప్పనిసరిగా 1వ తేదీనే వచ్చి పెన్షన్ తీసుకోవడంతో దీర్ఘకాలిక వ్యాధులకు అనేక సమస్యలు, ఇలా వయసు పైబడి వృద్ధాప్యంలో ఉన్న వారికి కొన్ని సమస్యలు, ఆర్థిక సమస్యలు అంటే బస్ ఛార్జీలు, రవాణా ఛార్జీలు, ఇతర సమస్యల కారణంగా వారికి పెద్ద సమస్యగా అయితే ఈ పెన్షన్లు తీసుకోవడం అనేది మారింది. ఇలా వలస వెళ్లిన వారికి ఈ పెన్షన్ తీసుకోవడం అనేది ఒక వ్యయ ప్రయాసాలు అయితే పడాల్సి వస్తుంది. ఇది ఇప్పటి వరకు ఉన్నది. రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం ఇలాంటి వారికి అయితే గుడ్ న్యూస్ తెలియజేస్తుందండి. పెన్షన్లు తీసుకునేవారు రాష్ట్ర పరిధిలో ఎక్కడున్నా కూడా వారి సొంత గ్రామంలో ఎక్కడో పెన్షన్ ఉంటుంది. వీరు ఎక్కడో ఉంటారు, ఎక్కడ ఉన్నారో అక్కడి నుంచే పెన్షన్ ని తీసుకునే విధంగా వెసులుబాటును కల్పిస్తూ ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడంతో ఈ మేరకు ఇతర ప్రాంతాలకు వలసపోయి ప్రతి నెల 1వ తేదీన పెన్షన్ కోసం సొంత గ్రామానికి వచ్చేటువంటి వారికి అయితే పెద్ద వెసులుబాటును కల్పించినట్లయింది. ఈ విధంగా పెన్షన్ పొందేవారు రాష్ట్రంలో ఎక్కడున్నా తాము ఉన్న సచివాలయ పరిధిలోనే పెన్షన్ తీసుకునే విధంగా ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుని త్వరలో అమలు చేయబోతోందండి. ఇందుకోసం ఎవరైతే పెన్షన్ తీసుకునేటువంటి లబ్ధిదారులు తాము నివాసం ఉంటున్నటువంటి పరిధిలోని సచివాలయానికి వెళ్లి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు గాను మీరు ఎక్కడ పెన్షన్ పొందుతున్నారో మీ సొంత గ్రామం, ఆ గ్రామ సచివాలయం వివరాలను మీరు ఇక్కడ దరఖాస్తులో రాయాల్సి ఉంటుంది. ఎక్కడ పెన్షన్ వస్తుంది, ఎక్కడ తీసుకోవాలో మీరు ప్రస్తుతం ఉంటున్నటువంటి గ్రామం, సచివాలయం వివరాలు కూడా అందులో పొందుపరిచి మేము ఇక్కడే పెన్షన్ తీసుకుంటాము అంటూ దరఖాస్తు అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా దరఖాస్తు చేసుకున్న వారికి ఇక మీదట సొంత గ్రామాలకు వెళ్లి పెన్షన్ తీసుకునే అవసరం అయితే ఉండదు. మీరు ఎక్కడైతే వలస వెళ్లి నివాసం ఉంటున్నారో అదే గ్రామంలో పెన్షన్ తీసుకునే విధంగా ప్రభుత్వం అయితే ఏర్పాటు చేయబోతోంది. దీనికి సంబంధించి అధికారులు కూడా ఒక కీలక ప్రకటన అయితే చేయడం జరిగింది. అది ఏమిటంటే ప్రస్తుతానికి ఒక సచివాలయం నుంచి మరో సచివాలయ పరిధిలో పింఛను పొందడానికి అవకాశం ఉంది. ఇతర ప్రాంతాల్లో వారికి దీన్ని వర్తింపజేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉంది. దీనికి సంబంధించి జీవో ఇంకా విడుదల కాలేదు. ఇది వస్తే చాలా మందికి ఉపయోగకరంగా ఉంటుంది అంటూ ఇక్కడ డిఆర్డిఓ అధికారి గారు అయితే తెలియజేస్తున్నారండి. తాజాగా ప్రభుత్వం ఇటీవల కాలంలోనే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి అతి త్వరలోనే మనకు జీవో కూడా విడుదలవుతుంది. ఆ తర్వాత ఎవరైతే పెన్షన్ తీసుకునేవారు మీరు మీ సొంత గ్రామానికి వెళ్లకుండా మీరు ఏ గ్రామంలో అయితే నివసిస్తున్నారో ఆ గ్రామ సచివాలయానికి వెళ్లి దరఖాస్తు చేసుకుని మేము ఇక్కడే ఉన్నాం, ఇక్కడే పెన్షన్ తీసుకుంటాం అని అప్లికేషన్ పెట్టుకున్నట్టయితే అక్కడ అధికారులు మీ పెన్షన్ ని ఆన్లైన్ ద్వారా మార్పు చేసి ప్రతి నెల మీరు నివాసం ఉంటున్న గ్రామంలోనే మీకు పెన్షన్ అయితే అందిస్తారు. ఈ విషయాన్ని వృద్ధులు, దివ్యాంగులు గుర్తుంచుకుని మీకు ప్రభుత్వం జీవో విడుదల చేయగానే మీ గ్రామ సచివాలయానికి వెళ్లి దరఖాస్తు చేసుకుని మీ సొంత గ్రామంలోనే పెన్షన్ ని పొందండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ సమాచారం ఏది ఉన్నా ఉన్నది ఉన్నట్టుగా నేను వీడియో రూపంలో తెలియజేస్తూ ఉంటానండి. ఈ సమాచారాన్ని మీరు ఈ పవన్ టాక్స్ తెలుగు ఛానల్ ద్వారా తెలుసుకోవడం కోసం ఈ ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.